హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతులా. ఈరోజు మనం ఎక్సైజ్ 13.3 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చూడండి. ద మీడియన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ గివెన్ బిలో ఇన్ 28.5 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అన్నాడు. ఇక్కడ మనకి ఎక్స్ వై అంటే ఇక్కడ టూ ఫ్రీక్వెన్సీస్ అనేవి మిస్ అయినాయి, వాటి వాల్యూస్ కనుక్కోవాలి. ఈ ప్రాబ్లం బాగా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి టోటల్ ఎంత ఇచ్చారు చెప్పండి? 60 ఇచ్చారు. అంటే 5 ప్లస్ ఎక్స్ ప్లస్ 20 ప్లస్ 15 ప్లస్ వై ప్లస్ 5 ఈక్వల్స్ టు 60. సో 5 20 25 40 45. సో 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 60. ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్స్ వై వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీటన్నిటిని కూడా సమ్ చేసుకోవాలి. సమ్ చేస్తే మనకి 60 అంటే 60కి ఈక్వల్ చేస్తే ఇది ఈక్వేషన్ 1గా రాసుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి n వాల్యూ 60, n ఈక్వల్స్ టు 60. n వాల్యూ 60 అంటే n/2 వచ్చేసి 60/2. 60/2 అంటే ఎంత వస్తుంది? 30 వస్తుంది. అలాగే మీడియన్ వచ్చేసి 28.5 ఇచ్చారు. మీడియన్ ఈక్వల్స్ టు 28.5 ఇచ్చారు. సో మీడియన్ 28.5 అంటే ఎక్కడ ఉంటుందండి? 20 to 30 బిట్వీనే కదా. సో మీడియన్ క్లాస్ ఏమవుతుంది? 20 to 30 అవుతుంది. మీడియన్ క్లాస్ 20 to 30 అయితే ఎల్ వాల్యూని ఎలా రాయొచ్చు చెప్పండి? 20గా రాయొచ్చు. మీడియన్ క్లాస్లో లోయర్ లిమిటే కదా ఎల్ వాల్యూ. సో మీడియన్ క్లాస్లో లోయర్ లిమిట్ ఏంటి? 20 కాబట్టి ఎల్ వాల్యూ 20. రైట్, ఇప్పుడు మనం ఇక ఎఫ్ వాల్యూ కూడా ఇందులో మనకు వచ్చేస్తుంది. మీడియన్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఇది ఎఫ్ అవుతుందమ్మా. సో ఎల్ వాల్యూ 20, అలాగే ఎఫ్ వాల్యూ కూడా 20. ఎఫ్ వాల్యూ కూడా 20నే. ఇప్పుడు మనం క్లాస్ ఇంటర్వల్స్, నెక్స్ట్ వచ్చేసి క్లాస్ ఇంటర్వల్స్ తర్వాత ఫ్రీక్వెన్సీస్ రాసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. జీరో టు 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. చూడండి, ఇక్కడ 0 to 10 ఎంతమ్మా? 5 x 20 15 y 5. సో ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం. ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది రాసేటమే. 5 plus x 5 plus 20 25 plus x 25 15 40 plus x. ఇక్కడ y ఉంది చూడండి, 40 plus x plus y. 40 plus 5 45 plus x plus y. ఈ విధంగా మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది వచ్చింది. మనకు తెలుసమ్మా, ఇది మీడియన్ క్లాస్, ముందే చెప్పుకున్నాం. సో 5 plus x is the preceding class, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఎఫ్ వాల్యూ కూడా ఇందాక డిస్కస్ చేసాం. సిఎఫ్ ఒకటే రాసేసుకోండి, 5 plus x. మీడియన్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. క్లాస్ సైజ్ రాయలేదు మనం, ఇక్కడ రాద్దాం. చూడండి, క్లాస్ సైజ్ 0 to 10 10 కాబట్టి 10. క్లాస్ సైజ్ 10. సబ్స్టిట్యూట్ ఆల్ వాల్యూస్. ఎల్ వాల్యూ అమ్మా, ఎల్ వాల్యూ వాట్? 20 ప్లస్ n/2 చూడండి ఎంత? 30 మైనస్ సిఎఫ్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం, 5 plus x. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, మైనస్ ఉంది, బ్రాకెట్ కంపల్సరీ యూజ్ చేయాలి. బై ఎఫ్ వాల్యూ కూడా 20నే. ఎఫ్ వాల్యూ 20 ఇంటూ హెచ్ వాల్యూ సైజ్ వచ్చేసి 10. ఈ 0 క్యాన్సిల్ అయిపోతాయి. ఆల్రెడీ మీడియన్ కూడా ఇచ్చారు చూడండి. మీడియన్ ఎంత చూడండి? 28.5. మీడియన్ వచ్చేసి 28.5. 28.5 ఈ ప్లస్ 20 ఇది తీసుకురండి, మైనస్ 20. ఇక్కడ రిమైనింగ్ ఏమున్నాయి? ఇక 30 మైనస్ 5 మైనస్ x/2.
ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, సో -5 -x/2 28.5 నుంచి 20 మనం సబ్ట్రాక్ట్ చేస్తే 8.5 ఈక్వల్స్ టు 30 - 5 25 - x/2. ఓకే, ఇప్పుడు మనం ఈ 2 నాట్ తీసుకెళ్ళండి. 8.5 into 2 equals to 25 minus x. 8.5 2 17 equals to 25 minus x. That implies minus x ni left hand side transpose cheyandi, ee plus 17 ni right hand side transpose cheyandi. X equals to 25 minus 17 8 వస్తుంది. ఈ x వాల్యూ ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. So substitute x value in equation 1. Writing 45 plus x value 8 plus y equals to 60. 45 plus 8 53 plus y equals to 60. Y equals to 60 minus 53. Y equals to 7. Therefore, x equals to 8, y equals to 7. Okay, ఈ విధంగా x and y values మనం రాబట్టడం జరిగింది. Next, third problem. A life insurance agent found the following data for distribution of ages of 100 policy holders. Calculate the median age if policies are given only to persons having age 18 years onwards but less than 60 years. అంటే 18 years నుంచి 60 years వరకు పాలసీస్ అనేవి ఇన్సూరెన్స్ చేసుకుంటారట. అయితే ఇక్కడ మీడియన్ ఏమడిగారంటే చూడండి, క్యాలిక్యులేట్ ద మీడియన్ ఏజ్ ఎంత అని చెప్పి అడిగారు. బిలో 20 2 ఇచ్చారు, బిలో 25 6 ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, అంటే 100కి వచ్చేసినాయి. కాబట్టి ఇవన్నీ ఏంటి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. మనం ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇక్కడ మనం ఫస్ట్ n వాల్యూ అనేది 100 ఇచ్చారు. n వాల్యూ 100 కాబట్టి n/2 అంటే 100/2. 100/2 50. 50 అనేది ఎక్కడ ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేసి ఆ మీడియం క్లాస్ రాసేసుకుంటాం. ఇక్కడ n/2 వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 50. 50 ఎక్కడ ఉంటుంది, ఇందులో ఉంటుంది. 46 నుంచి 78 దాకా ఇందులో ఉంటుంది. కాబట్టి మీడియం క్లాస్ ఏమైంది అంటే బిలో 40 is the median class. So median class is below 40 means 35 to 40. చూడండి, 78 అంటే 46 నుంచి 78 వరకు ఇందులోనే ఉంటాయి. కాబట్టి మీడియం క్లాస్ అనేది బిలో 40 అంటే 35 to 40లో ఉంటుంది. సో L వాల్యూ ఎంత, 35. లోయర్ లిమిట్ వచ్చేసి 35. ఓకే రైట్, ఇది మీడియం క్లాస్ అయినప్పుడు ఇది CF అవుతుంది. ఓకే, అవన్నీ మనం టేబుల్లో చూద్దాం. సరే, ఇక్కడ ఫస్ట్ మనం క్లాస్ ఇంటర్వల్స్ రాసుకోవాలి. ఫస్ట్ మనం ఏం రాయాలి, క్లాస్ ఇంటర్వల్స్ రాసుకోవాలి. క్లాస్ ఇంటర్వల్స్ చూడండి, CI క్లాస్ ఇంటర్వల్స్. క్లాస్ ఇంటర్వల్స్ ఎలా రాస్తాం చూడండి, బిలో 20 ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి, బిలో 20. నెక్స్ట్ 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, లాస్ట్ చూడండి 50 to 55, 55 to 60. ఓకే, ఈ విధంగా మనం క్లాస్ ఇంటర్వల్స్ అనేవి రాసుకున్నాం. నెక్స్ట్ నంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్, F వాల్యూ మనకి తెలియదు, కనుక్కుందాం. నెక్స్ట్ వచ్చేసి CF క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఒకసారి చూడండి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఏముంది 2, నెక్స్ట్ 6, నెక్స్ట్ 24, 45, 78, 89, 92, 98, 100. ఓకే, ఇవన్నీ కూడా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అవుతాయి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ ఎలా రాబడతాం చూడండి. ఫస్ట్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి 2. ఇక్కడ 6 ఉంది, సో 6 - 2, 6 - 2 ఎంతమ్మా 4. నెక్స్ట్ 24 - 6 18,
45 minus 24, 21. 78 minus 45. 78 minus 45 అంటే 8 minus 5 3, 7 minus 4 3 అంటే 33 వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 89 minus 78 11. 92 minus 89 3. 98 minus 92 6. 100 minus 98 2. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం ఇందాక డిసైడ్ చేసాం మీడియం క్లాస్ అనేది 35 to 40. ఇక్కడ చూడండి 35 to 40. This is the median class. So this is the frequency of median class. This is the CF. Okay, so already L value రాసాం కదమ్మా. F value ఎంత 33. CF cumulative frequency 45. Cumulative frequency ఎంతమ్మా 45. సో ఇప్పుడు మనం రాబట్టేద్దాం. M equals to L plus n by 2 minus CF by F into H. Size రాయలేదు, class size 5 అమ్మా. Class size ఎంత 5. So M equals to L value what అమ్మా 35 plus n by 2. n by 2 వచ్చేసి 50 minus cumulative frequency CF వచ్చేసి 45 by frequency ఎంతమ్మా 33 into H అంటే 5. That equals to 35 plus 50 minus 45 5. 5 into 5 by 33. So that equals to 35 plus 25 by 33. మనం 25 ని 33 తోటి డివిజన్ చేద్దాం. పోతుందా? పాసిబుల్ ఏనా? పాసిబుల్ కాదు. సో 33 8s ఎంత? 8 3s ఎంత? 24. 8 3s 24 to 26 ఎక్కువగా ఉంది కాబట్టి 7s 7 3s 21. 7 3s 21 plus 2 23 90. ఓకే, సో మళ్ళీ 0 డౌన్ చేస్తాం. 5s 8. 5 3s ఎంత? 15. 5 3s 15 plus 1 16. 165 5. ఇక్కడ 8 ఉంటుంది. 8 minus 6 20. ఈ విధంగా 0.75 యాడ్ చేసుకుంటాం. 35 plus 0.75 ఏమొచ్చింది? 35.75. 35.75 is the median. Fourth problem. The lengths of 40 leaves of plant are measured correct to the nearest millimeter and the data obtained is represented in the following table. Length in millimeter, number of leaves 118 to 126 3, 127 to 135 5, 136 to 144 9, 144 to 153 12, 154 to 162 5, 163 to 171 4, 170 to 182. So find the median length of the leaves. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంక్లూజివ్ క్లాసెస్ ఉన్నాయి. ఈ ఇంక్లూజివ్ క్లాసెస్ ఇచ్చినప్పుడు బౌండరీస్ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. బౌండరీస్ రాసుకొని ఆ తర్వాత మీడియం ఫైండ్ అవుట్ చేయాలి. 3 plus 5 8, 8 plus 9 17, 17 plus 12 29, 29 plus 5 34, 34 plus 4 38, 38 plus 2 40. So n value is the 40. ఇక్కడ n value అనేది 40 అమ్మా. సరే, ఇప్పుడు మనం టేబుల్ రాసేసుకుందాం. టేబుల్లో ఒకసారి CI క్లాస్ ఇంటర్వల్స్, నెక్స్ట్ ఫస్ట్ లెంత్ ఇన్ మిల్లీమీటర్ అని రాసుకోండి. లెంత్ ఇన్ మిల్లీమీటర్. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ ఇంటర్వల్స్. క్లాస్ ఇంటర్వల్స్ చూడండి ఎలా రాస్తామో. ఫస్ట్ మనకి 118 to 126 ఉంది కదా. ఇక్కడ లోయర్ లిమిట్ ని 0.5 డిక్రీజ్ చేసుకోండి. 117.5. అప్పర్ లిమిట్ ని 0.5 ఇంక్రీజ్ చేసుకోండి. 126.5. నెక్స్ట్ చూడండి 127 to 135 ఏమవుతుంది? 126.5 to 135.5. అలా రాస్తే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అవుతాయి. నెక్స్ట్ 136 to 144, 135.5 to 144.5, 145 to 153, 144.5 to 153.5. Next one
154 to 162, 153.5 to 162.5. Next one, 163 to 171, 162.5 to 171.5. Next one, 170 to 180, 171.5 to 180.5. ఈ విధంగా మనం ఈ టేబుల్లో క్లాస్ ఇంటర్వల్స్ ని తయారు చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీస్ అమ్మ. ఫ్రీక్వెన్సీస్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం. ఇచ్చినటువంటివి 3, 5, 9, 12, 5, 4, 2. నెక్స్ట్ సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ 3 యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోండి. 3 plus 5, 8. 8 plus 9. 8 plus 9 వాటమ్మా 17. 17 plus 12, 29. 29 plus 5, 34. 34 plus 4, 38. 38 plus 2, 40. ఓకే, n వాల్యూ అనేది 40 వచ్చింది. n వాల్యూ 40. n వాల్యూ 40 కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? n/2 ఫైండ్ అవుట్ చేయాలి. n/2 ఏమవుతుంది? 40/2. 40/2 అంటే ఎంతమ్మా? 20. 20 ఎక్కడ ఉంటుంది? 18 నుంచి మొత్తం ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇది మీడియం క్లాస్ అవుతుంది. 9 వేరియేషన్ ఉంది. సో హెచ్ వచ్చేసి 9 అమ్మ. హెచ్ వాల్యూ 9. ఇక లోయర్ లిమిట్ ఏమవుతుంది? మీడియం క్లాస్ రాయలేదు కదా మనం. 144.5 to 153.5. హెచ్ వాల్యూ 9. ఎల్ వాల్యూ లోయర్ లిమిట్ వచ్చేసి 144.5. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద మీడియం క్లాస్ ఫ్రీక్వెన్సీ. దిస్ ఈస్ ద ప్రిసీడింగ్ క్లాస్ మీడియం సిఎఫ్ అమ్మ. ప్రిసీడింగ్ క్లాస్ సిఎఫ్. ఓకే, మీడియం క్లాస్ కి ప్రిసీడింగ్ క్లాస్ సిఎఫ్ అమ్మది. సో ఎల్ వాల్యూ 144.5, ఎఫ్ ఈక్వల్స్ టు 12, అలాగే సిఎఫ్ ఈక్వల్స్ టు 17. అన్ని వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం మీడియం ఫైండ్ అవుట్ చేద్దాం. మీడియం ఈక్వల్స్ టు ఫార్ములా L plus n/2 minus CF by F into H. L value 144.5 plus n/2. n/2 what amma? 20. n/2 is 20 minus CF. CF is the 17 by F. F is the 12. H is the 9. H is the 9. 3 4s, 3 3s. So 144.5 plus 12 minus 17, 3. 3 into 3 by 4. So 9/4. 9/4 ante 4 2s 8 1 0. 4 2s 8 4 5 2.25. So 144.5 plus 2.25 మొత్తం యాడ్ చేస్తే 146.75 మిల్లీమీటర్స్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేయబడతాయి, మార్నింగ్ అండ్ ఈవినింగ్, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.